నిన్న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం 7 వరాలు అడిగారు సార్. ఆ 7 వరాలు ఏంటి సార్? అసలు వరాలు అడగడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వము భక్తుడు, కేంద్ర ప్రభుత్వం దేవుడా? అసలు ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కదా. మరి వరాలన్న పదం రేవంత్ రెడ్డి వాడాడో నాకు లేదో నాకు తెలియదు, కానీ పత్రికల హెడ్లైన్ అయితే 7 వరాలు వచ్చింది. ఫస్ట్ నా అబ్జెక్షన్ ఫర్ ద వర్డ్ వరం. అంటే వరం ఎవరెవరికి ఇస్తారు? దేవుడు భక్తుడికి ఇస్తే వరం అవుతుంది. కేంద్రము దేవుడు కాదు, రాష్ట్రము భక్తుడు కాదు. కేంద్రానికి రాజ్యాంగంలో ఏ అస్తిత్వం అయితే ఉందో, ఉనికి ఉందో, రాష్ట్రానికి కూడా అదే రాజ్యాంగంలో ఉనికి ఉంది. కేంద్రం నుంచి కాదు అధికారాలు రాష్ట్రం పొందేది. కేంద్రమైనా రాష్ట్రమైనా రాజ్యాంగం నుంచే అధికారాలు పొందుతుంది. చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఈ బోత్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో ప్రైమ్ మినిస్టర్ కు సబార్డినేట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఇన్స్పెక్టరు, చీఫ్ మినిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ కు కింద పనిచేయడు చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. తెలంగాణ లెజిస్లేచర్ విల్ నాట్ వర్క్ అండర్ పార్లమెంట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఈవెన్ తెలంగాణ హైకోర్టు విల్ నాట్ వర్క్ అండర్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు అప్పలేట్ కోర్టే. హైకోర్టు ఇండిపెండెంట్ గా డిశ్చార్జ్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ. మీకు హయ్యర్ కోర్టు సుప్రీం కోర్టు. అంటే హైకోర్టులో ఉన్న కేసు సుప్రీం కోర్టుకు వెళ్తుంది ఒకవేళ. కానీ అదే సమయంలో హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు సుప్రీంకోర్టు ఏం జోక్యం చేసుకోదు. అందువల్ల అది ఫెడరలిజం అంటే. అందువల్ల వరము అన్న పదమే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము. ఇక గ్యారంటీగా కేంద్ర సహకారాన్ని కోరారు. అది హక్కు ఉంటుంది. తెలంగాణ కేంద్రానికి నిధులు సమకూరుస్తుంది కదా. తెలంగాణ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది కదా. ఇప్పుడు దేశం $5 trillion ఎన్నో అంటుంటారు కదా. అందుకు తెలంగాణ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో అడిగినవి కరెక్ట్. ఏమడిగారు? ఒకటి, గోదావరి నదీ జలాల వినియోగంలో సహకరించండి అన్నారు. ఎందుకంటే తెలంగాణకున్న 2 ప్రధాన నదులు కృష్ణా, గోదావరి. కృష్ణాలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ ఇప్పటికే. సో తెలంగాణలో కృష్ణా నదిలో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక నినాదం అది. ఇప్పటికీ అది ట్రిబ్యునల్ ముందుంది. అంటే కృష్ణా నదీ జలాల్లో 50% వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది. అది ట్రిబ్యునల్ అవార్డుకు వెయిటింగ్. ఇక మిగిలిందల్లా గోదావరి. గోదావరిలో ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కనుక గోదావరి నదీ జలాలని సంపూర్ణంగా తెలంగాణ వినియోగించుకోవడానికి కేంద్రం సహకారం అడుగుతున్నారు. ఎందుకంటే మహారాష్ట్రతో వివాదాలు ఉంటాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. పైగా మీకు తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. కర్ణాటకకి ఇచ్చారు కానీ తెలంగాణకి ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఎందుకంటే అది రాష్ట్ర విభజన హామీ కనుక. ఇక మీకు రెండవది ఏమడిగారు? మెట్రో 2వ దశకు సహకారం ఇవ్వండి అన్నారు. ఇదే కేంద్రం బెంగళూరులో, కొచ్చిన్లో మెట్రోల సహకారం ఇచ్చింది. మరి హైదరాబాద్ కు మెట్రోకు సహకారం ఇవ్వాల్సిందే కదా. మూడవది రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ దాదాపు అన్ని రకాల వర్క్స్ అయిపోయినాయి. జస్ట్ దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చడం. ఇప్పుడు మెట్రో 2వ దశకు 38,590 crores. సో అలాగే మీకు ఈ నార్త్ సైడ్ ఇమీడియట్ గా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం మొదలు పెట్టచ్చు. అలాగే సౌత్ సైడ్ అంటే మీకు చౌటుప్పల్ టు సంగారెడ్డి రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ కూడా పూర్తి చేస్తే హైదరాబాద్ నగరానికి 2 కంటమాలలు అయితే, ఒకటి ఔటర్ రింగ్ రోడ్, ఆ పైన రీజనల్ రింగ్ రోడ్. ఒక రకంగా తెలంగాణ మొత్తానికి అద్భుతమైన కనెక్టివిటీ వచ్చేది రీజనల్ రింగ్ రోడ్. అందువల్ల 4వది ఆ రీజనల్ రింగ్ రోడ్ అడుగుతున్నారు. 5వది తెలంగాణకు ఒక పోర్ట్ లేదు. మీకు నిజాం కాలం నుంచి కూడా హైదరాబాద్కు మచిలీపట్నం పోర్టుకు మధ్య ఆ సంబంధం. అందువల్ల హైదరాబాద్కు పోర్టు లేదు కనుక నియరెస్ట్ పోర్టు బందర్ పోర్ట్ అవుతుంది. సో నియరెస్ట్ పోర్టుకు ఒక 12 వరుసల రోడ్డు కనెక్టివిటీ కనిపిస్తే హైదరాబాద్ నుంచి అమరావతిని టచ్ చేసుకుంటూ, అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఫ్యూచర్ సిటీ నుంచి అంటే హైదరాబాద్ నుంచి అమరావతి టచ్ చేస్తూ మచిలీపట్నం కనుక వేస్తే అది తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. మీకు పోర్టు లేని, తీరము లేని తెలంగాణకు తీరానికి యాక్సెస్ ఉంటుంది. దానివల్ల మీకు ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి అనేక రంగాల ఉత్పత్తుల ఎక్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది.
ఆరవది మీకు వరంగల్ ఎయిర్పోర్ట్. మీకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, రాజమండ్రి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మీకు తెలంగాణలో ఒక్క ఎయిర్పోర్ట్ హైదరాబాద్, ఇంకా వేరే ఎయిర్పోర్టే లేదు తెలంగాణ రాష్ట్రానికి. అందువల్ల వరంగల్ ఎయిర్పోర్ట్ కనుక పూర్తి నిర్మాణం అయిపోతే మీకు ఉత్తర తెలంగాణ అభివృద్ధి కావటానికి అడ్వాంటేజ్ గా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. సో 7వది హైదరాబాద్ లో ఐఏఎం ఏర్పాటు. దానికి 200 ఎకరాలు ఇవ్వటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేను శాసన మండలి సభ్యుడిగా 2007లో ఉన్నప్పటి నుంచి ఐఏఎం హైదరాబాద్ కొరకు మేము కొట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కూడా నేను కౌన్సిల్లో లేవనెత్తాను. అంటే 20 ఏళ్ళగా డిమాండ్ నాకు గుర్తున్నట్టే. ఎందుకు హైదరాబాద్కి ఐఏఎం కావాలి? హైదరాబాద్ ఇప్పటికే ఐఐటి, మీకు నల్సార్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, IIIT ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న టాప్ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఇలా ఇన్ఫోసిస్, విప్రో, TCS, ఇలా నేమ్ ఎనీథింగ్ హైదరాబాద్ లో ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా BHEL లాంటి కంపెనీలు ఉన్నాయి, ECIL లాంటి కంపెనీలు ఉన్నాయి, డిఫెన్స్ కారిడార్, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇంత రకాలమైన ఇకో సిస్టమ్ BMW నుంచి మొదలుకొని చంద్రాయన్లో వాడే పరికరాలు హైదరాబాద్ లో తయారవుతాయి. సో హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్లు ఏకంగా రాకెట్లనే పంపిస్తున్నది. దిస్ ఈస్ ద హైదరాబాద్ ప్రొఫైల్. సో హైదరాబాద్ ఒక ఇంత ఎకానమీ డెవలప్ చేశారు. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి ఎందుకు ఉండకూడదు? ఇండోర్లో ఉంది, రాంచీలో ఉంది, చిన్న పట్టణాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలిజిబుల్ కాదా? ఈ 7 అడుగుతున్నారు. వాస్తవంగా ఆయన 7 అడిగాడు, ఇంకా 8 కూడా ఉన్నది. 8వది ఏంటి? మీకు ITIR, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఇది UPA ప్రభుత్వం హైదరాబాద్ కు శాంక్షన్ చేస్తే బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇవ్వాలని చెప్పి బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేశారు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. డాక్టర్ లక్ష్మణ్ అర్జస్ యూనియన్ IT మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ ఆన్ ITIR అని కొట్టండి, వస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో డాక్టర్ లక్ష్మణ్ అప్పటి IT శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కలిసి ITIR ప్రాజెక్ట్ అమలు చేయమని అడిగారు. ఎందుకు అమలు చేయలేదో ఎవరికి అర్థం కాదు. అంటే ల్యాండ్ ప్రాబ్లం ఉంది అన్న. బెంగళూరుకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది, బెంగళూరు కంటే అర్థం ఉంది. హైదరాబాద్ ల్యాండ్ ప్రాబ్లమే లేదు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ITIR వస్తే మీకు హైదరాబాద్ చుట్టూ IT కంపెనీలు వస్తాయి, 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ఎంత IT రంగం డెవలప్ అవుతుంది? అది 8వది IT రంగం డెవలప్మెంట్. 9వది డిఫెన్స్ కారిడార్. మీకు బుందేల్ఖండ్ అటు ఉత్తరప్రదేశ్ అక్కడ డిఫెన్స్ కారిడార్ అంటున్నారు. హైదరాబాద్ ఇది వెరీ బిగ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. మీకు ఇక్కడ డిఫెన్స్ DRDO ఉంది, అగ్ని మిసైల్స్ కావలసినటువంటి కంట్రిబ్యూషన్ కూడా హైదరాబాద్ నుంచి ఉంది. మిధాని మిశ్రధాతు నిగమ్ ఉంది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది, పెద్ద దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అందువల్ల ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కనుక ఏర్పాటు చేస్తే మీకు హైదరాబాద్ దేశంలో ఉన్న రక్షణ రంగ పరిశ్రమకు బ్రహ్మాండంగా కంట్రిబ్యూట్ చేస్తుంది కదా హైదరాబాదు. సో మీకు అందువల్ల హైదరాబాద్ ఒక డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. 9వది. 10వది హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ, ఈ 3 వైపులా ఇండస్ట్రియల్ జోన్స్ డెవలప్ చేయొచ్చు. ఈ 3 వైపులా ఇండస్ట్రియల్ జోన్స్ డెవలప్ చేయడం వల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది 10వది. 11వది తెలంగాణలో స్టీల్ ప్లాంట్ లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ విభజన సమయంలో ఇచ్చిన హామీ, దాన్ని అమలు చేయండి. 12వది కాజీపేట్ డివిజన్. మీరు ఇటీవల రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడాన్ని మనం ఆహ్వానించాం. అలాగే కాజీపేట్ డివిజన్ కూడా చాలా కాలంగా ఉన్న డిమాండ్. సో కాజీపేట్ డివిజన్ ను మీరు అమలు చేయండి. సో ఇలా మీకు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అనేక డిమాండ్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటిని కనుక అమలు చేయగలిగితే తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. అది భారతదేశ అభివృద్ధికి కూడా తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తుంది కదా.